బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అగ్ని ప్రమాద సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న జింక వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వెంకట చలపతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పనిచేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వెంకట చలపతి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. ఇక వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లో పోలీసులు తనిఖీలు యత్నించగా తనిఖీలకు వైసీపీ నేత బాబ్ జాన్ సహకరించలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. రైట్. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కార్యాలయంలో అగ్ని ఘటనలో వేగవంతంగా విచారణ కొనసాగుతుంది. అయితే ఘటనపై కూడా సరే 4 బృందాలు ఎంక్వైరీ చేసిన పరిస్థితి, ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించి కూడా సరే ఆరా తీస్తున్న పరిస్థితి. గత 6 రోజుల్లో సరే పోలీసులు అల్లుడు ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, విఆర్ఓ రమణయ్య ఉన్నారు. అయితే రెవెన్యూ సిబ్బంది అనుమానితులు కాల్ డేటాను కూడా సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను కూడా ఉన్నటువంటి మాధవరెడ్డి ఇప్పటికే పరాల్లో ఉన్న పరిస్థితి. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అన్ని నిజాలకు తెలుస్తాయనేసి కూడా సరే దర్యాప్తు చెప్తున్న పరిస్థితి అయితే అయితే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పైన సిఐడి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ త్వరలోని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తాజాగా చూసుకుంటే ఏదైతే ఇవాళ ఉదయం 2 గంటల ప్రాంతాల్లో కూడా సరే మదనపల్లి కలెక్టర్ అగ్గిపోవద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద నిద్రిస్తున్నటువంటి జింక వెంకట చలపతి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరుడు. అయితే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంటలో దగ్ధమైన రికార్డును రికవరీ ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. అయితే కలెక్టరేట్ కార్యాలయంలో లావాదేవీలు రికార్డులు పరిశీలిస్తున్నారు. 20 ఏళ్ల తరబడి ఈ పట్టాలు ఫ్రీ హోమ్ అవుతాయనే అనుమానంతో నిందితులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని కూడా సరే అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల ఫ్రీ హోల్ అయ్యాయని కూడా సరే గుర్తించిన పరిస్థితి. అందులో దాదాపు 4,400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగాయని కూడా ఫ్రీ హోమ్ పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సిఓడిగా ఉన్నటువంటి ఈ యొక్క అంచనా కూడా వచ్చిన పరిస్థితి. అయితే కలెక్టరేట్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి అర్జీలు కూడా సిసోడియా అర్జీలు స్వీకరించారు. అయితే ఆయన 2 రోజులు కూడా అర్జీలు స్వీకరించారు. నిన్న కూడా ఆయన విజయవాడ బయలుదేరుతూ ఉంటే కలెక్టర్ కార్యాలయం బయట, సబ్ కలెక్టర్ కార్యాలయం బయట కూడా సరే బాధితులు ఉండి ఆయన మరోసారి కూడా సరే బాధితుల దగ్గర ఫిర్యాదులన్నీ కూడా తీసుకుని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిలో ఉన్న అయితే దీనికి సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే దోషులు వీళ్ళందరినీ కూడా శిక్షిస్తామంటూ కూడా సరే మీకు కావాలి మీ భూములు ఏదైతే కోల్పోయా మీ అందరికీ కూడా అందరిగా ప్రభుత్వం ఉంటుందంటే కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఓకే, రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.